తమ్ముడు తమ్ముడు ఏం పేరు మీది? కనకయ్య. కనకయ్య గారు ఎట్లా ఉన్నది? మా చెల్లెలందరినీ ఫ్రీ బస్ ప్రయాణం చేపిస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది మేడం. కాకపోతే దిగుడు ఎక్కుడు జర ఇబ్బంది పెడుతుంది. దిగుడు ఎక్కుడు ఇబ్బంది పెడుతుంది. లేడీస్ జర మెల్లగా తీస్తారు మేడం. ఎప్పుడైనా మెల్లగా ఎక్కుతారు. దిగుడు ఏదో మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, నడుముల నొప్పులు ఉంటాయి, జర చూసుకోవాలి తమ్ముడు. మీలా గట్టిగా ఉండరు కదా. అట్లా కాదు మేడం, జర ఊరు రాగానే జర లేచి డబ్బులు నిలబడితే మాకు కూడా జర తొందరగా వెళ్ళిపోవచ్చు. మాకు కూడా కంటైన్మెంట్ కరెక్ట్ ఉంటుంది. అట్లా ఎందుకంటే వృద్ధులు కూడా ఎక్కుతున్నారు ఇప్పుడు బస్ ఫ్రీ అని. మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి వాళ్ళకి. చేస్తున్నాం మేడం. కాకపోతే ఇక్కడ కొట్టుకోవడాలు అట్లాంటివి ఏం లేవు కదా. ఇంతవరకు లేదు మేడం. జేబీఎస్ మాత్రం మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కొట్టుకుంటున్నారని. అది ఎక్కడో వాట్సాప్ పెడుతున్నారు. అది మనది కాదు, అది తెలంగాణ కాదు. ఇక్కడ మన తమ్ముడు కనకయ్య గారు చెప్తున్నారు ఎక్కడ కూడా ఏ బస్సులో కొట్టుకోవట్లేదు, చాలా సంతోషంగా ఎక్కుతున్నారు. వృద్ధులు అనేది కొంచెం మెల్లగా దిగుతున్నారు కాబట్టి టైం లేట్ అవుతుందని చెప్తున్నారు. అది వైరల్ చేసే వీడియో ఇక్కడిది కాదని కూడా మన తమ్ముడు చెప్తున్నాడు. నిజంగా కూడా హర్షణీయం. తమ్ముడు ఆల్ ది బెస్ట్. మా చెల్లెలందరినీ ఇంకెక్కువ ఎక్కించుకొని పోవాలి. ఇవ్వకుండానే పోతున్నావు అంటే బాగలేదా? మరి కేసీఆర్ ఇచ్చిండు ఎప్పుడన్నా అట్లా? మరి కాంగ్రెస్ ఇచ్చింది కదా, సోనియమ్మ మీకోసం ఇచ్చింది కదా, ఇందిరమ్మ రాజ్యం రావాలని చూస్తుంది కదా. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అన్న మరి మీకు ఇవన్నీ ఇస్తుండు కదా, మరి ఇస్తున్నప్పుడు బాగుందని చెప్పాలి కదా. అదే అడుగుతున్నా. ఆడికి పోతున్నావు మళ్ళా గుండె కింద బాగానే వేసుకున్నావు, బంగారం బాగా కుదబెట్టుకున్నట్టున్నావు. మరి మాకు గుండె అయ్యావా? ఎన్నిసార్లు పోయినా ఇప్పటిదాకా బస్ లా? ఫస్ట్ టైమా? కూడా ఫస్ట్ టైమేనా? ఇద్దరు ఫస్ట్ టైమే. పోయిరా 6 గ్యారెంటీలు ఫామ్ ఫిల్అప్ చేయడానికి పోతున్నా. ఇక్కడ మా చెల్లెని అందరు కూడా 6 గ్యారెంటీలకు వేస్తున్నాం. ఎవరైతే గరీబ్ నుంచి గరీబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికి రావాలని కోరుతున్నాం. గరీబ్ వాళ్ళకే ఇస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే గరీబ్ వాళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు అందుకే నేను ఇక్కడికి వచ్చిన ఇబ్రాహీంపట్నం బస్ స్టాప్ వచ్చి అందరితో మాట్లాడిపోదామని. మీకు ఎట్లున్నాయి? అలాగపోతే ఈ రోజు కలిసి కేసీఆర్ బంద్ చేయమని చెప్పాలని అందరినీ యూనియన్ వాళ్ళని లేపిండు. కాకపోతే పోతుండే మేము వచ్చి మళ్ళా బస్సులు ఎక్కువ పెట్టి మీకోసం తిప్పుతున్నాం. కష్టమైన భారమైన కాంగ్రెస్ పార్టీ తిప్పుతుంది బస్సులు. చేయి గుర్తుకేసి ఇంకా బస్సు పథకాలు వస్తాయి. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి కూడా మీకు రావాలని మీ అందరు ఆశీర్వాదం ఉండాలి. జాబులు లేవు. మీ పేరేందక్క? అండాలమ్మ. మనం వచ్చి 4 రోజులు కాలే అండాలమ్మ. జర ఆలోచించాలి. ఇగో మొత్తం తోసుక తిని ఖజానా కాల్ చేసిపోయినరు. ఏం లేదు. నెత్తికి చిప్ప 3 ఇప్పుడు 3 లక్షలది మనకు డబ్బులు అప్పు అయిపోయింది. నెత్తికి 3 లక్షలు అప్పు ఉంది. ఈ గవర్నమెంట్ మొత్తం ఊడ్చిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అందుకే మేము వచ్చి 4 రోజులు కాలే. రేపు పొద్దున 8 తారీఖు అయితే 4 రోజులు అవుతుంది. అప్పటికే మేము ఉచిత హామీలలో 2 అమలు చేస్తున్నాం. బస్ ప్రయాణము, ఆరోగ్యశ్రీ లాంటిది. ఏది లేకుండా పోయింది కదా మీకు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చిండు. మరి అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినందుకు 3 లక్షలు నెత్తికి అప్పు ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇది కూడా బంద్ చెప్పాలని కుట్రపూరిత రాజకీయాలు నడుస్తాయి. ఇప్పుడు మీరు ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యి మళ్ళా చెయ్యి గుర్తు కోటేయండి. ఖచ్చితంగా 2 రోజులు ఇంకా 4 రోజులు కాలే మన ప్రభుత్వం వచ్చి. అప్పుడే ఆరోగ్యశ్రీకి 10 లక్షల దాకా ఇచ్చేవాటి. ఇప్పుడు ఆటో రిక్షా డ్రైవర్లను ఎగేస్తున్నాడు, ఆర్టీసీ యూనియన్ వాళ్ళని ఎగేస్తున్నారు. మీరు ఆలోచించాలి. అదే మనం ఇప్పుడు బస్ ఫ్రీ బంద్ చెప్పారు. ఏడగొట్లాడుతున్నా నేను ఇప్పుడే బస్ ఎక్కడ ఏడగొట్లాడతలేదు. ఎంత బాగా చెప్తున్నారు చూడు. నేను ఎన్ని వీడియోలు తీసుకొని వస్తున్నా. అది కర్ణాటక బస్సు, మన బస్సు కాదు. కర్ణాటకలో ఎక్కడో జరిగిన వీడియోలు వేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం జరుగుతున్నాయి. హలో అమ్మా, నమస్తే. స్టూడెంట్స్ అందరికి నమస్తే. ఏం చదువుకుంటుందట?
రైట్ రైట్ రా మంచిగా చెప్తున్నా తినిపోయిండు గరిబోలకు చూడలే గరిబోలకు గుండు గుంజుకుంటూ ఒక ఎకరం అంతా 2 ఎకరాలు పోకలు తిన్నారు. ఏం లేవు మాకు గరిబోలం, మేము పిల్లలకు చదువు లేవు, ఏమీ లేవు మాకు. మంచిగా చూసి కాంగ్రెస్ పార్టీ తరఫున మంచిగా చేయాలి. ఆ డబ్బులు అంతా ఎక్కడ పెట్టిందో గరిబోలకు మా పిల్లలకు మాకు ఏ వద్దు మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాబోయే కాలం కూడా ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ వస్తుంది. ఖచ్చితంగా మీ అందరికి మంచి పథకాలు ఇంప్లిమెంట్ అది కేసీఆర్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో కాదు, ఇందిరమ్మ రాజ్యంలో కాదు, కాంగ్రెస్ లో లేని వాళ్ళకే వస్తాయి. పెద్ద పెద్ద డ్యూటీ వాళ్ళకు బస్ గవర్నమెంట్ డ్యూటీ అది దానికి కొన్ని పథకాలు ఉన్నాయి. ఇద్దరు పదాలు చదువుకొని కష్టం చేసి ఇప్పుడు వస్తున్నాం 5 గంటల నా 3 మేము కూడా అంతే కష్టం చేసుకునేది ఇంటనే అమ్మ. నీకు సంతోషంగా ఉందా లేదా? మన అమ్మలు చెల్లెళ్ళు అందరూ ఫ్రీగా తిరుగుతున్నారని సంతోషపడుతున్నా, కుళ్ళు పడుతురా? బిఆర్ఎస్ అని అంటున్నారు, కొట్టుకుంటున్నారు అంటుంటే చూడనీకి వచ్చినాం మేము. వాళ్ళు అట్లనే అంటారు కదా. ఇప్పుడు మళ్ళా 3 నెలల ఎలక్షన్ ఉంది కదా. కరెక్ట్ చెప్పినావు. ఇక ఇది మాట చూడు, కరెక్ట్ చెప్పినావు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ఎన్నడూ ప్రజల మధ్యలో లేకుండే ఇప్పుడు ప్రజాపాలన తీసుకొస్తున్నాం మేము. 21 టికెట్ 40 చేసిండు అప్పుడు. గట్టిగా మాట్లాడే డబల్ బెడ్రూమ్ ఇయ్యలే నీకు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానడు చేయలేదు. దళిత బంధు ఇస్తానడు ఇయ్యలేదు. బీసీ బంధు ఇయ్యలేదు. ఏ బంధులు ఇయ్యలే, మందు బంధు జోరుగా నడుస్తుంది కదా. కొన్ని రోజులు అయితే బెల్ట్ షాపులు కూడా బంద్ చేపిస్తాడు మరి రేవంత్ అన్న. ఏం పరిశాన్ కాకు, సీఎం బెల్ట్ షాపులు బంద్ చేపిస్తే జర మన ఆడోళ్ళకి మంచిగా ఉంటది. పర్వాలేదు కూర్చో. నేను మిమ్మల్ని అడుగుదామని వచ్చిన. అంటే వాళ్ళు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడోళ్ళకి బస్ ఫ్రీలు ఇచ్చినందుకు బస్సులు పాడైపోతున్నాయని నిన్నటి వరకు వాళ్ళ యూనియన్లు అంతా కొట్లాడుతుండే. అటు ఆర్టీసీ యూనియన్ లేపిండు, ఇటు ఆటో రిక్షా వాళ్ళని లేపుతున్నాడు. వాళ్ళందరితోటి ఇబ్బంది పెడుతున్నారు. మహిళలు మంచిగా ఫ్రీగా పోవద్దని. మీకు ఫ్రీగా పోవాలని ఉందా వద్దా? మంచిగా ఉంది కదా. కరెక్ట్. సమన్వయం పాటిస్తూ మీరు అందరూ మంచిగా పోవాలి. 100 ఏళ్ళు చల్లగా ఉండాలని సోనియా గాంధీకి ఆశీర్వదించండి. ఇంకా చాలా పథకాలు వస్తాయి. మహాలక్ష్మి కింద 500కే సిలిండర్. ఇప్పుడు 1200 ఉండే. ఎవరైనా తక్కువ చేసిండ్రా? చేయలేదు కదా. మనం కూడా మహిళలు ఆలోచించాలి. దిగుతుంది. నెల రోజులు టైం ఇచ్చినాం, 100 రోజులు టైం ఇచ్చినాం కదా. మేము నెల కూడా కాలే ఇంకా. మేము వచ్చి 2 పథకాలు ఆల్రెడీ ఇచ్చినాం. రేవంత్ రెడ్డి అన్న 2 పథకాలు ఆల్రెడీ ఇచ్చిండు. కాకపోతే ఇప్పుడు వీళ్ళకు కడుపు మంటలు వేసి ఆడోళ్ళ బస్సు బంద్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి అందుకనేసి మేము మీ దగ్గరకు వస్తున్నాం. అట్లాంటి బాధ ఏమైనా ఉందా అని అడుగుతున్నాం. లేదు కదా. రేవంత్ అన్న మంచి పంపిస్తుండు కదా. కొన్నమన్న ఇంకా డబల్ బస్సులు పెట్టిండు, ఇంకో 10-20 బస్సులు పెట్టిండు. సరేనా? తెలుగేనా? సంతోషంగా లేరా మాకు పథకం ఇంప్లిమెంట్ చేసిందని? హలో, మమ్మీ పోదా? బస్ లో పోతుందా? చెల్లె పోతుందా? నువ్వు హ్యాపీ లేవా? ఉన్నావా? మన ఇట్లా ప్రచారం చేస్తుంటే మీరు చెప్పొద్దా? తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అడుగుతలేరు? బిఆర్ఎస్ ని బీజేపీని మీ ఓటు హక్కుతో చెప్పాలి. ఇప్పుడు చెప్పి కాంగ్రెస్ ని తెచ్చుకుంది కదా. రేపు పొద్దున మీ అందరికి ఫీ రియంబర్స్మెంట్ కావాలనా లేదా? కాలేజీలలో కావాలి కదా. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మనకు మంచి మంచి పథకాలు రావాలి కదా. ఇంకా 3 నెలల ఎలక్షన్ ఉంది. ఓటు హక్కు ఎంత మందికి ఉంది? అందరికి ఉందా? నీకు లేదా? మీకుందా అన్న? తమ్ముడు ఈసారి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ కావాలి. స్కాలర్షిప్ల మీద మన పేదోళ్ళు చదువుకోవాలి. అవునా? ఉచిత బస్ ప్రయాణం వచ్చినట్టు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు వస్తున్న ఎంపీ ఎలక్షన్స్ అని ఇట్లా అన్ని చేస్తున్నారు కాబట్టి, గడబడి చేస్తున్నారు కాబట్టి ఆలోచించి ఓటేయండి. ఓకేనా? హలో అమ్మా, నమస్తే. ఎట్లా ఉన్నది మీ ఫ్రీ బస్ ప్రయాణం? ఎన్నిసార్లు తిరిగినారు? మేము 2 సార్లు అండి. ఇప్పుడైతే 6.5 కోట్ల మంది తిరుగుతున్నారు మన చెల్లెండ్రు. మరి సంతోషంగా ఉంది అంటున్నారు. మరి మీకు ఎట్లా ఫీలింగ్ ఉంది? ఇక్కడ ఏదన్నా అంటే కొట్లాడడం అట్లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? అట్లా ఏం లేదు.
అంత హ్యాపీ. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా, కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. అంటే ఈ బస్సు ఫెయిల్ కావాలి అని చెప్పేసి, అంటే ఈ పథకం మాది ఫెయిల్ కావాలని వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు. అట్లాంటిది ఏమన్నా ఉందా? కాకపోతే కొంచెం తగ్గించారు కదా బస్సులు, అంతా ఎక్కువ ఎక్కువ బస్సులు తగ్గించారు. ఏంటన్నా? ఏది లాస్ అన్నా? ఇది భరిస్తున్నాం కదన్నా. ఇది మహిళల కన్నా ఇంత మంచి పథకం మేము పెట్టినాం, తప్పేముంది? గవర్నమెంట్ కి లాస్ అయింది కాబట్టి ఎక్కువ బస్సులు మేము తీసుకురావడం జరిగింది. మీరు చూసిండ్రో లేదో. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇంకా బస్సులు యాడ్ చేసిండ్రు, తెలుసా అండి మీకు అది? అంటే మా చెల్లెళ్ళని తిరగొద్దు అంటారా ఇట్లా? వాళ్ళకి జెలసీ. హౌ ఆర్ యూ ఫీలింగ్? హాయ్ బేబీ, వాట్స్ యువర్ నేమ్? కిరణ్. ఏం చదువుకుంటున్నామ్మా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారమ్మా. బీజేపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు, మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటారు. ఎక్కడితో వీడియో తీసుకొచ్చి చూపిస్తున్నారు. అని ఎక్కడ లేదు. మేము పోంగా కరీంనగర్ నుంచి, పెద్దపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. నీ పేరేంటమ్మా? రాజేశ్వరి. ఇట్లా రాజేశ్వరి. మా రాజేశ్వరి మాట్లాడుతుంది. ఈ పథకం చాలా మంచిగా ఉంది. మహాలక్ష్మి పథకం చెప్పమ్మా, నీ భాషలోనే చెప్పు. పర్వాలేదు, పోనీకి రానికి మంచిగా ఉంది. సో ప్రతి ఒక్క మహిళ ఇక్కడ చూసినట్టయితే చాలా మంది మహిళలు ఉన్నారు. ప్రాబ్లం అన్నది ఏం లేకుంటున్నది. మహిళలు చాలా మంది ఉన్నారు ఈ బస్ లా. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది, అందుకే కనుక్కోవడానికి వచ్చిన. నేను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషా మేలమ్మ. సో ఈ రోజు అన్ని డిపోలు తిరుగుతున్నాము. సరే, సంక్రాంతి వస్తుంది, చెల్లెళ్ళందరికీ మళ్ళీ కూడా అడ్వాన్స్ లో సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లా ఉంది ఏంటి అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కనుక్కోవడానికి వస్తున్నాం. రాబోయేది మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి నెల రోజులు కాలేదు మేము వచ్చి. ఈ పథకం ఆడోళ్ళకి ఇచ్చినామని చెప్పి ఇంత కడుపు మంటనా, ఇంత ఏడుపా, ఇంత కడుపు మంట ఏడుపా. మరి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఏం చెప్తారు? బాగుందంటారా బాగాలేదంటారా? వాళ్ళందరూ చెప్తున్నారు బాగుందా తల్లి, అమ్మ బాగుందా. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, నిజంగా కూడా తమ్ముళ్ళు ఉన్నారు. ఏం తమ్ముడు, మా చెల్లెళ్ళకి బస్ ఫ్రీ వచ్చినందుకు బాగుందా బాగలేదా? అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరు తిరుగుతున్నారు కదా, మంచి ఉచిత పథకంలో తిరుగుతున్నారు కదా. ఏమమ్మా బాగుందా? ఏం పేరమ్మా నీది? కనకమ్మ. ఎట్లుందమ్మా ఈ పథకం, మహాలక్ష్మి పథకం కింద పేద నుంచి పేద మధ్య తరగతి కుటుంబాలందరికి హెల్ప్ చేయడానికి ఈ పథకం తీసుకొచ్చినాం. సరే, వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్, కానీ ఇక్కడైతే కొట్టుకున్నది నాకు ఎక్కడ కనిపిస్తలేదు. అక్కడ అన్నలు కూర్చున్నారు, అక్కడ అక్కలు కూర్చున్నారు, మరి ఇక్కడ మా చెల్లెళ్ళు కూర్చున్నారు. నాకు ఎక్కడ అనిపిస్తలేదు కొట్టుకున్నట్టు. స్టూడెంట్స్ అమ్మా, హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? చదువుకుంటున్నారమ్మా? మీరమ్మా ఏం చదువుకుంటున్నారు తల్లి? గ్రాడ్యుయేషన్. హౌ ఆర్ యూ ఫీలింగ్? యు ఆర్ ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ? యు ఆర్ స్టడీయింగ్ ఇన్ విచ్? జవహర్లాల్ యూనివర్సిటీ. వెరీ నైస్. అందరు మంచిగా చదువుకోవాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. బాబుని తీసుకొని పోతున్నా, ఊరికి వెళ్తున్నావా? ఏ ఊరికి? కరీంనగర్. హౌ ఆర్ యూ ఫీలింగ్? సో ఎక్కడెక్కడో కొట్టుకుంటున్నారంటే అది కనుక్కుందామని వచ్చిన. సో నాకైతే ఇక్కడ ఎక్కడ కనిపిస్తలేదు కొట్టుకుంటున్నట్టు. మరి అందరు సంతోషంగా ఉన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ని మళ్ళీ దీవించండి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలి. లోక్సభ ఎలక్షన్స్ లా మళ్ళీ మేము గెలిస్తే ఇంతకన్నా మంచి పథకాలు. మాట వాళ్ళు ఎట్లా అనేసి అట్లా అధ్యస్తారు అన్నట్టు అనడం అవన్నీ అర్థం చేసుకొని. ఇప్పుడు కేటీఆర్ అంటుండు కొట్టుకుంటుండు, ఇది ఫెయిల్ అవుతుంది అంటున్నారు. నెల రోజులు కూడా కాలేదు, 6 ఇయ్యలేదు అంటే ఎంబడే ఇచ్చేస్తారా? 9.5 సంవత్సరాలు వాళ్ళు ఏమి ఇచ్చిండమ్మా ఒక్కసారి ఆలోచించండి. వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, వాళ్ళన్న తిరిగే వాళ్ళకే. పెద్ద వాళ్ళే లబ్ధి చెందిండ్రు కానీ చిన్న వాళ్ళకి ఏమి లేదు. చిన్న మధ్య తరగతి కుటుంబాలకి సోనియా గాంధీ గారు అందుకే ఈ పథకం ఇచ్చిందని ఇప్పుడు అనుకుంటే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయమ్మా. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 6 గ్యారంటీ స్కీమ్స్ లో ఉన్నాయి కదా, 6 తారీఖు వరకు లాస్ట్ డేట్.
అప్లై చేసుకోండి ఖచ్చితంగా. బస్ ప్రయాణం ఎట్లనో 500కి సిలిండర్ రావాలని కూడా కోరుకుంటాను నేను. ఖచ్చితంగా అందరికి చెప్పండి, వీళ్ళ విష ప్రచారం అనేది ఏదైతే చేస్తుందో. చూస్తలేరా అందరికి తెలుసు. మీ పేరేంటమ్మా? సువర్ణ గారి ఇంటర్వ్యూ తీసుకుందాం మనం, ఇక్కడికి రా. అంటే అట్లా కాదు, టీవీలు ఇంటలేమా అండి, వాళ్ళు నెల రోజులు కూడా కాలేదు, 6 ఇంకా ఇయ్యలేరు, ఇంకెప్పుడు ఇస్తారు అంటుండ్రు. అంటే నెల రోజులలోనే ఇచ్చేస్తారా? ఏది చూసుకోకుండా ఎవరైనా కానీ 100 రోజులలో వాగ్దానం ఇచ్చినాం. అవును, అట్లా రావాలి కదా ఎవరికైనా నిదానం. వాళ్ళు అన్ని లెక్కలు చూసుకోవద్దా? ఉద్యోగం అనగానే రావు కదా. ఎన్ని లక్షల వేల కోట్ల నెత్తి అమ్మా. ఇప్పుడు ఒక్కొక్కరికి 3 లక్షల అప్పు ఉన్నది నెత్తికి. ఎవరు కడతారు? కేటీఆర్ కడతారా కేసీఆర్? 600 ఎకరాల ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ముఖ్యమంత్రి. డబల్ బెడ్రూమ్లు కట్టినా కూడా అందరికి రాదు. వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో గవర్నమెంట్ తీసుకోవడానికి తప్ప ప్రజలకు ఏం చేసి పెట్టలేదు. ప్రజలకు ఏం చేసి పెట్టలేదు. మేము కూడా అదే చెప్దాం అనుకున్నాం. అదే బాధ అనిపించి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే అందుకు. ఇప్పుడు వాళ్ళు బాధపడాలి, మనం గెలిచి చూపెట్టినాం కదా, మనది కూడా కొంతవరకు చూస్తే మళ్ళీ కూడా మిమ్మల్ని గెలిపిస్తారు. మహిళా ఓటు బ్యాంక్ 51% ఉంది. మా చెల్లెళ్ళందరూ మళ్ళీ మాకు పట్టం కడతారు. ఈసారి చేయి గుర్తుకు పట్టం కట్టాలమ్మా ఖచ్చితంగా. ఏనన్నా అవన్నీ తీసుకోండి ప్లీజ్ రండి. అన్న అదంతా బీఆర్ఎస్ వాళ్ళు చేసి పెట్టింది. ఒకరు ఎక్కడికి వెళ్తున్నారు? దుబ్బాకి వెళ్తున్నాం. ఎట్లుంది మీ మహాలక్ష్మి స్కీమ్? మహాలక్ష్మి స్కీమ్ కొన్ని బస్సులు ఇప్పటి వరకు 9.5 సంవత్సరాలలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇట్లా అమ్మా ఇట్లా పబ్లిక్ ఏంటంటే కొంచెం ఆలోచన చేసి ఎక్కాలి, అంతే కదండి. మేము కూడా అదే చెప్తున్నాం, సమన్వయం పాటించాలి. ఎందుకంటే 9.5 సంవత్సరాలలో లాస్ లో ఉంది. ఆర్టీసీ లాస్ లో ఉన్నా కూడా ఇది భారీ పథకం అయినా కూడా మహిళల కోసం పెద్దపీట వేసి సోనియా గాంధీ గారు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కొన్ని బస్సులు మనం పెట్టాం, ఇంకా కొన్ని హైరింగ్ తీసుకుంటున్నాం, అంటే రెంట్ కూడా తీసుకుంటున్నాం కొంచెం. ఎందుకంటే వాళ్ళందరినీ ఉసిగొల్పుతున్నాడు, ఆటో డ్రైవర్లని, ఈ ఆర్టీసీ బస్ యూనియన్ వాళ్ళని. ఈ రోజు నుంచి యాక్చువల్ గా స్ట్రైక్ ఉండే, కానీ కాల్ ఆఫ్ చేసిండు. పొన్నం ప్రభాకర్ గారు కూర్చొని బస్ భవన్ లో ఆర్టీసీ మంత్రి వారిలు మాట్లాడి కాల్ ఆఫ్ చేసినారు. అదే ఈ స్పందన అంటే ఉచితంగా ఇవ్వద్దా మేము, వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇస్తుంటే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు అదే చెప్తున్నారు అందరు చెల్లెళ్ళ వాళ్ళ కడుపుమంటే. ఇప్పుడు 3 నెలల మళ్ళీ ఎలక్షన్ ఉంది, మరి 100,000 కోట్లు ఎవరికి పెట్టినారు? మొగలే భాగం చేసిరు, వాళ్ళు నిలబడడం ఏంది, మేము కూర్చోవడం ఏంది ఏమంటారు? అది సమస్య వేరు. అది మొగళ్ళు ఆడాలంటే కొంచెం టికెట్ అన్నా తక్కువ చేసి బస్సులు చేసేది ఉండే గానీ. అమ్మా ఇప్పుడు చూడండి, మిమ్మల్ని తిప్పడానికే లాస్ట్ లో ఉన్నది ఆర్టీసీ. ఒక మాట వినాలా? మగవాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను తప్పు పట్టట్లేదు, అందరూ ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు కాకపోతే ఒక ఇంటికి ఆడామె ఎంత ముఖ్యమో, ఒక అమ్మగా, ఒక చెల్లెగా, తోటి సోదరిగా మనమే ఎక్కువ ఉన్నాం, 51% ఉన్నాం. ఆ మగవాళ్ళు తక్కువ ఉన్నారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాకపోతే వినండి, మీకు ఇది మంచి పథకం అని మేము తీసుకొచ్చి ఇంకా బస్సులు ఎక్కువ పెట్టించి వాళ్ళని కూడా కూర్చోబెట్టాలని చూస్తున్నాం. అది తప్పు కాదు కదా. మరి 6 మంది మగవాళ్ళు కూర్చుంటారు కానీ 3 ఆడవాళ్ళు కూడలేరు. అది ఇక ఆలోచన విధానం బట్టి ఉంటారు. ఇప్పుడు చూడండి, మా ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు, వీడియో అమ్మ 9.5 సంవత్సరాలు మీరు ఎందుకు అడగలేదు? మాకు ఏజ్ లేదన్నాడు వాడు. మరి కేసీఆర్ లేదన్నాడు కాబట్టి ఇప్పుడు మేము ఇస్తున్నాం. అదే 6 గ్యారంటీ. మరి ఇప్పుడు 6వ తారీఖు దాకా ఫామ్లు ఏమి ఇస్తున్నారు మీకు? రేపటి వరకు ఉందా? మరి అప్లై చేసుకోవాలి, రేపు చూస్తాం కదా. అనకు ఇక్కడి కాదు కదా. మీరైతే మంచిగా ఆశీర్వదించాలి సోనియమ్మని, రేవంత్ రెడ్డిని, పొన్నం ప్రభాకర్ అన్నని. ఎందుకంటే ఇంకా ఎక్కువ బస్సులు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోయే విధంగా చూస్తున్నాం మేము. సరేనా? ఈరోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషాబాయిగా ఈరోజు అన్ని బస్ స్టేషన్లు తిరగడం జరిగింది. సికింద్రాబాద్ తో పాటు జూబ్లీ బస్ స్టేషన్ తో పాటు అదే కాకుండా మేము ఇబ్రాహీంపట్నం వెళ్ళాము, దాంతో పాటు ఇబ్రాహీం రాష్ట్రానికి లాస్ట్ వచ్చాము. ఈరోజు ప్రతి దగ్గర ఎక్కడైతే వీళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేసి ఈరోజు కడుపు మంటతో
ఏదైతే చెప్తున్నారో బస్సులు ఫ్రీగా బస్సులలో కొట్లాడుకుంటున్నారు, జుట్లు పట్టి లాక్కుంటున్నారు మహిళలు. ఈ రోజు బస్సులన్నీ పాడైపోతున్నాయి ఏదైతే చెప్తున్నారో చాలా తప్పు, అది అవాస్తవం. ఈ రోజు ప్రతి బస్ స్టేషన్ లో మహిళలందరూ కూడా మంచిగా కూర్చొని బయలుదేరుతూ ఈ రోజు మహాలక్ష్మి స్వాగతిస్తూ వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ కి పట్టం కడతామని. టిఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీకి కడుపు మంటలేసి మా మీద కుళ్ళుకొద్దు రాజకీయాలు చేస్తున్నారు, అవి పనికి రావు. ఈ రోజు ముఖ్యమంత్రి గారినే గాని, సీనియర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గాని, ఆర్టీసీకి సంబంధించిన రోడ్ ట్రాన్స్పోర్ట్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని నిజంగా కూడా వాళ్ళు అభినందిస్తున్నారు. ఈ రోజు ఇట్లాంటి పథకం పెట్టిన సీఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చాలా మంచి పథకం పెట్టారు. సీనియర్ సిటిజన్స్ తో కలిసాము, స్టూడెంట్స్ తో కలిసాము. ఈ రోజు నిజంగా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళతో కూడా కలిసాము. వీళ్ళందరితో మాట్లాడినట్టయితే మేము కూడా కొంచెం దూరం ట్రావెల్ చేశాము. ఎంత సంతోషపడుతున్నారంటే ఈ రోజు వాస్తవంగా ఇట్లాంటి స్కీమ్ మేము 9.5 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గరికి అనేది వెళ్ళలేకుండా పెద్ద పెద్ద కంచెలేసి పెట్టారు. ప్రగతి భవన్ లో అది ప్రజాభవన్ చేశారు. సెక్రటేరియట్ లో కూడా ఈ రోజు మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మేము వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇదే కాకుండా మహిళలందరికీ కూడా రక్షణ లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా బస్సులలో తిరుగుతున్నారు. వీళ్ళు అన్నట్టు ఎక్కడ లేదు. కాకపోతే అరాకొర ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ అనేది చెప్పడం జరిగింది. అక్కడ షీటింగ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే తాగి ఇబ్బంది పెడుతున్నారు బస్సులో ఎక్కి, లేదంటే వాస్తవంగా దిగిన తర్వాత మమ్మల్ని గలాట చేస్తున్నారని చెప్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులకి, ఆర్టీసీ మంత్రికి ఖచ్చితంగా తీసుకెళ్లి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎట్లయినా సరే రక్షణ కల్పించమని కూడా కోరడం జరుగుతుంది. చాలా మంది మహిళలే కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ చేసిన సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు. సో మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఈ పథకాల గురించి ఏదైతే రద్దు అవుతుందని చెప్పి దాన్ని ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ రోజు అందరూ కూడా ఫ్రీగా చాలా బాగుంది. నిజంగా కూడా 10 సార్లు హాస్పిటల్కి రావాలని ఇబ్బంది లేకుండా పెట్టిన ఈ పథకం నిజంగా కూడా సోనియా గాంధీ గారికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, అందరు సీనియర్ మంత్రి వారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇక్కడికి ప్రతి జిల్లా ప్రెసిడెంట్ అన్ని జిల్లాలలో తిరిగారు, అందరూ బస్సులు ఎక్కారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో మమేకమై మాట్లాడుతూ ఎక్కడ కూడా దీనిపైన విమర్శలు అనేది లేవు. ఈ బస్ ప్రయాణం అనేది ఈరోజు ఎక్కడ కూడా ఆగదు అని మళ్ళీ తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా టీఆర్ఎస్ కుట్రపూరిత రాజకీయాలకు చెక్ పెట్టడానికి బస్ చెకింగ్ వచ్చాం. ఖచ్చితంగా అందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రజలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి పట్టం కడతామని చెప్తున్నారు. ఎట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారంటే మేము చూడడానికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేను. సో ఎట్లా ఉంది ఏంది అనేది, మరి ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు అనేది కనుక్కోవడానికి వచ్చినాం. అట్లాంటిది ఏం లేదు కదా, అంతా ఓకేనా? ఈరోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషాబాయిగా ఈరోజు అన్ని బస్ స్టేషన్లు తిరగడం జరిగింది. సికింద్రాబాద్ తో పాటు జూబ్లీ బస్ స్టేషన్ తో పాటు అదే కాకుండా మేము ఇబ్రాహీంపట్నం వెళ్ళాము. దాంతో పాటు ఇబ్రాహీం బస్ స్టాప్ కి లాస్ట్ వచ్చాము. ఈ రోజు ప్రతి దగ్గర ఎక్కడైతే వీళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేసి ఈ రోజు కడుపు మంటతో ఏదైతే చెప్తున్నారో బస్సులు ఫ్రీగా బస్సులలో కొట్లాడుకుంటున్నారు, జుట్లు పట్టి లాక్కుంటున్నారు మహిళలు. ఈ రోజు బస్సులన్నీ పాడైపోతున్నాయి ఏదైతే చెప్తున్నారో చాలా తప్పు, అది అవాస్తవం. ఈ రోజు ప్రతి బస్ స్టేషన్ లో మహిళలందరూ కూడా మంచిగా కూర్చొని బయలుదేరుతూ ఈ రోజు మహాలక్ష్మి స్వాగతిస్తూ వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ కి పట్టం కడతామని. టిఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీకి కడుపు మంటలేసి మా మీద కుళ్ళుకొద్దు రాజకీయాలు చేస్తున్నారు, అవి పనికి రావు. ఈ రోజు ముఖ్యమంత్రి గారినే గాని, సీనియర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గాని, ఆర్టీసీకి సంబంధించిన రోడ్ ట్రాన్స్పోర్ట్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని నిజంగా కూడా వాళ్ళు అభినందిస్తున్నారు. ఈ రోజు ఇట్లాంటి పథకం పెట్టిన సీఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చాలా మంచి పథకం పెట్టారు. సీనియర్ సిటిజన్స్ తో కలిసాము, స్టూడెంట్స్ తో కలిసాము. ఈ రోజు నిజంగా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళతో కూడా కలిసాము. వీళ్ళందరితో మాట్లాడినట్టయితే మేము కూడా కొంచెం దూరం ట్రావెల్ చేశాము. ఎంత సంతోషపడుతున్నారంటే ఈ రోజు వాస్తవంగా ఇట్లాంటి స్కీమ్ మేము 9.5 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గరికి అనేది వెళ్ళలేకుండా పెద్ద పెద్ద కంచెలేసి పెట్టారు ప్రగతి భవన్.
అది ప్రజాభవన్ చేశారు. సెక్రటేరియట్ లో కూడా ఈ రోజు మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మేము వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇదే కాకుండా మహిళలందరికీ కూడా రక్షణ లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా బస్సులో తిరుగుతున్నారు. వీళ్ళు అన్నట్టు ఎక్కడ లేదు. కాకపోతే అరాకురా ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ అనేది చెప్పడం జరిగింది. అక్కడ షీటింగ్స్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే తాగి ఇబ్బంది పెడుతున్నారు బస్సులో ఎక్కి, లేదంటే వాస్తవంగా దిగిన తర్వాత మమ్మల్ని గలాట చేస్తున్నారని చెప్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులకి ఆర్టీసీ మంత్రికి ఖచ్చితంగా తీసుకెళ్లి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎట్లయినా సరే రక్షణ కల్పించమని కూడా కోరడం జరుగుతుంది. చాలా మంది మహిళలే బస్సులో కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ విజ్ఞప్తి చేసిన సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు. సో మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఈ పథకాల గురించి ఏదైతే రద్దు అవుతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారో దాన్ని ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ రోజు అందరూ కూడా ఫ్రీగా చాలా బాగుంది. నిజంగా కూడా 10 సార్లు హాస్పిటల్ కి రావాలని కూడా ఇబ్బంది లేకుండా పెట్టిన ఈ పథకం నిజంగా కూడా సోనియా గాంధీ గారికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, అందరు సీనియర్ మంత్రి వారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. సో ఇక్కడికి ఈరోజు మా ప్రయాణం ఏంటంటే ప్రతి జిల్లా ప్రెసిడెంట్ అన్ని జిల్లాలలో తిరిగారు, అందరూ బస్సులు ఎక్కారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో మమేకమై మాట్లాడుతూ ఎక్కడ కూడా దీనిపైన విమర్శలు అనేది లేవు. ఈ బస్ ప్రయాణం అనేది ఈరోజు ఎక్కడ కూడా ఆగదు అని మళ్ళీ తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా టీఆర్ఎస్ కుట్రపూరిత రాజకీయాలకు చెక్ పెట్టడానికి